హీరో నాకు ఇంత బడ్జెట్లో సినిమా తీస్తున్నప్పుడు లైకా వాళ్ళకి నేను చెప్పింది అదే. అంతకుముందు ఒక కంప్లైంట్ వస్తే మీరు రిటర్న్గా లేనప్పుడు కంప్లైంట్ లేదండి మేము తీసుకోలేము అంటేనే శంకర్తో రిటర్న్ అగ్రిమెంట్ చేశారు. చేసిన తర్వాత కూడా అది ఆన్ రావాలి, అప్పుడు మా దగ్గరికి కంప్లైంట్ వచ్చింది. మీరి పనిచేసే వాళ్ళని ఆ తర్వాత ఇక కంప్లైంట్గా లేదు. ఎందుకంటే 250 కోట్లు ఇన్వాల్వ్ అయినాక ప్రొడ్యూసర్ ఎక్కడ పోతాడు? ఆ శంకర్ ఇప్పుడు వరకునమ్మా ఏ ప్రొడ్యూసర్ బాగుపడ్డాడో చూపండి. ఆల్ ఇండియా నెంబర్ 1 డైరెక్టర్ కదా, ఎంతమంది ప్రొడ్యూసర్లకు పనిచేశాడు, వాళ్ళల్లో వాళ్ళు ఎవరు బాగున్నారు, ఎవరు బతికి బట్టగట్టారు, ఇంక్లూడింగ్ ఏవిఎం. శంకర్తో సినిమా తీసి నష్టపోయి వాళ్ళు ప్రొడక్షనే వద్దు బాబు అని ఆగిపోయారు. వాళ్ళ చేతిలో స్టూడియో ఉంది, రికార్డింగ్ థియేటర్లు ఉన్నాయి, XYZ అన్నీ ఉన్నాయి. అటువంటి వాళ్ళు సినిమాలు తీయటం మానేసి టీవీ సీరియల్స్కి షార్ట్ ఫిలిమ్స్కి వెళ్ళిపోయారు. సేమ్ శివాజీ సినిమా మూలంగా ఆ శంకర్తో కొన్ని బ్యానర్లే ఎగిరిపోయినాయి అమ్మ. ఆస్కార్ రవిచంద్రన్ పెద్ద డిస్ట్రిబ్యూటరు ఐ అనే సినిమాతో జెండా ఎత్తేసాడు. ఏఎం రత్నం అట్లా హూ ఎవర్ టచెస్ శంకర్